ప్రపంచంలోనే అత్యంత విశ్వసనీయత నేతగా ప్రధాని మోడీ. ప్రధాని మోడీ ప్రపంచంలోనే అత్యంత విశ్వసనీయత నేతగా నిలిచాడు. మార్నింగ్ కన్సల్ట్ అనే సంస్థ గ్లోబల్ లీడర్ సర్వేను నిర్వహించింది. ఈ సర్వేలో భారతీయులతో పాటు ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది విశ్వసించే నేతగా ప్రధాని మోడీ అగ్రస్థానంలో నిలిచాడు. 75% సపోర్టుతో ప్రధాని మోడీ మొదటి స్థానంలో నిలవగా, 59% సపోర్టుతో సౌత్ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యూంగ్ రెండవ స్థానంలో నిలిచాడు. ఇక 57% సపోర్టుతో అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలే మూడవ స్థానంలో నిలిచాడు. ఇక నాలుగవ స్థానంలో 56%తో కెనడా ప్రధాని మార్క్ కార్నీ నిలిచాడు. ఇక 54% సపోర్టుతో ఆస్ట్రేలియా అధ్యక్షుడు ఆంటోనీ అల్బనీస్ నిలిచాడు. దేశంలో మొదటిసారి న్యాయ వ్యవస్థలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దేశంలో మొదటిసారి న్యాయ వ్యవస్థలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను కేరళ రాష్ట్రం ప్రారంభించింది. కేరళ హైకోర్టు ఇటీవల జిల్లా న్యాయ వ్యవస్థలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధనాల వినియోగానికి సంబంధించిన విధానం అనే పాలసీని ప్రారంభించింది. భారతదేశంలో న్యాయపరమైన పనులలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించడం ఇదే మొదటిసారి. అయితే కేరళ హైకోర్టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంపై కొన్ని పరిమితులు పెట్టింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను కేవలం పరిపాలనా పనులకే పరిమితం చేసింది. కేసుల పెండింగ్ తగ్గించడానికి మరియు న్యాయ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి మాత్రమే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించాలని తెలిపింది. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించడం 4 సూత్రాలపై ఆధారపడి ఉంటుంది. అందులో మొదటిది పారదర్శకత, రెండవది న్యాయబద్ధత, మూడవది జవాబుదారీతనం, నాలుగవది గోప్యత. వీటి ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను దుర్వినియోగం చేయకుండా నైతికంగా పనిచేస్తాయి. ఈ మార్గదర్శకాలు కోర్టు సిబ్బందితో సహా అన్ని జిల్లా న్యాయ వ్యవస్థలకు వర్తిస్తాయి. కేరళ హైకోర్టు లేదా సుప్రీంకోర్టు సిఫార్సు చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధనాలను మాత్రమే వాడాలి. యునెస్కో నుంచి వైదొలగనున్న అమెరికా. యునెస్కోను తెలుగులో విద్యా, శాస్త్రీయ మరియు సాంస్కృతిక సంస్థ అని అంటారు. యునెస్కో ఇజ్రాయెల్ దేశం పట్ల పక్షపాతం చూపుతుందని అమెరికా యునెస్కో నుంచి వైదొలగాలని నిర్ణయించుకుంది. అమెరికా యునెస్కో నుంచి వైదొలగడం ఇది మూడవసారి మరియు ట్రంప్ పాలనలో ఇది రెండవసారి కావడం విశేషం. అమెరికా యునెస్కో నుంచి వైదొలగడం వలన కలిగే నష్టాలేంటో చూద్దాం. అమెరికా యునెస్కో నుంచి వైదొలగడం వలన ఆర్థిక సంక్షోభం ఏర్పడే అవకాశాలున్నాయి. అలాగే విద్య, వారసత్వం, వాతావరణ పరిశోధన రంగాలపై ప్రభావం పడుతుంది. అలాగే యునెస్కోకు రావాల్సిన నిధులను అమెరికా ఆపివేస్తుంది. అమెరికా వైదొలగడంతో యునెస్కోలో చైనా ఆధిపత్యం చెలాయించే అవకాశం ఉంటుంది. అమెరికా యునెస్కో నుంచి వైదొలగడం వలన వెనుకబడిన దేశాలపై అధిక ప్రభావం పడే అవకాశాలున్నాయి. ఇక యునెస్కో గురించి తెలుసుకుందాం. యునెస్కో అనేది ఐక్యరాజ్యసమితి యొక్క ప్రత్యేక ఏజెన్సీ. ఇది విద్య, సైన్స్ మరియు సంస్కృతిలో అంతర్జాతీయ దేశాల సహకారం ద్వారా శాంతిని ప్రోత్సహిస్తుంది. యునెస్కో ప్రధాన కార్యాలయం ప్యారిస్లో ఉంది. యునెస్కోలో ప్రస్తుతం 194 సభ్యదేశాలు మరియు 12 అసోసియేట్ సభ్యదేశాలు ఉన్నాయి. యునెస్కోను 1945 నవంబర్ 16వ తేదీన స్థాపించారు. పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తించిన ఫ్రాన్స్. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తిస్తున్నామంటూ ప్రకటన చేశాడు. సెప్టెంబర్లో జరిగే ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామని ఇమాన్యుయల్ మాక్రాన్ అన్నాడు. ఇప్పటికే పాలస్తీనాను 140కి పైగా దేశాలు స్వతంత్ర దేశంగా గుర్తించాయి. భారతీయులు అత్యధికంగా నివసిస్తున్న దేశాలు ఇవే. ఉద్యోగం కోసం లేదా చదువు కోసం విదేశాలకు వెళ్తున్న భారతీయుల సంఖ్య రోజురోజుకి పెరుగుతుంది. భారతీయులు అత్యధికంగా నివసిస్తున్న దేశాలలో అమెరికా మొదటి స్థానంలో నిలిచింది.
అమెరికాలో 54 లక్షల మంది భారతీయులు ఉన్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో 35.7 లక్షల మంది భారతీయులు ఉండగా, మలేషియాలో 29.1 లక్షల మంది ఉన్నారు. ఇక కెనడాలో 28.8 లక్షల మంది ఉండగా, సౌదీ అరేబియాలో 24.6 లక్షల మంది భారతీయులు ఉన్నారు. దేశంలో అత్యంత సురక్షిత నగరాలు. నంబియో క్రైమ్ ఇండెక్స్ 2025 ప్రకారం భారతదేశంలోనే అత్యంత సురక్షిత నగరంగా అహ్మదాబాద్ నిలిచింది. ఆ తర్వాత వరుసగా జైపూర్, కోయంబత్తూర్, చెన్నై, పూణే, హైదరాబాద్, ముంబై, కోల్కతా, గురుగ్రామ్, బెంగళూరు, నోయిడా, ఢిల్లీ నగరాలు ఉన్నాయి. ఇక ఈరోజు క్వశ్చన్స్ వచ్చేసి, కింది వాటిలో మయన్మార్ దేశంతో సరిహద్దును పంచుకోని రాష్ట్రం ఏది? ఏ. అస్సాం, బి. అరుణాచల్ ప్రదేశ్, సి. నాగాలాండ్, డి. మణిపూర్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అస్సాం. మయన్మార్ మరియు భారతదేశం 1643 కిలోమీటర్లకు పైగా సరిహద్దును పంచుకుంటాయి. అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్ మరియు మిజోరం రాష్ట్రాలు మయన్మార్తో సరిహద్దులు పంచుకుంటాయి. బాబు బుడాన్ కొండలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? ఏ. ఆంధ్రప్రదేశ్, బి. తమిళనాడు, సి. కర్ణాటక, డి. గుజరాత్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి కర్ణాటక. బాబు బుడాన్ కొండలు భారతదేశంలోని కర్ణాటకలో గల పశ్చిమ కనుమలలో ఉన్నాయి. బాబు బుడాన్ కొండలు ఇనుప ఖనిజ తవ్వకాలకు ప్రసిద్ధి చెందింది. బంగాళాఖాతంలోని నికోబార్ దీవులను అండమాన్ దీవుల నుంచి వేరు చేసే ఛానల్ పేరు ఏమిటి? ఏ. 9 ° ఛానల్, బి. 10 ° ఛానల్, సి. 11 ° ఛానల్, డి. 12 ° ఛానల్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 10 ° ఛానల్. 10 ° ఛానల్ అండమాన్ దీవులు మరియు నికోబార్ దీవులను ఒకదాని నుంచి మరొక దానిని వేరు చేస్తుంది. ఈ 10 ° ఛానల్ ఉత్తరం నుంచి దక్షిణానికి 150 కిలోమీటర్ల వెడల్పు ఉంటుంది. అలాగే తూర్పు నుంచి పడమర వైపుకు దాదాపు 10 కిలోమీటర్ల వెడల్పు ఉంటుంది. ఇది భూమధ్య రేఖకు 10 ° అక్షాంశ రేఖపై ఉంటుంది. అందుకే దీనిని 10 ° ఛానల్ అంటారు. భారతదేశంలో ఎక్కువగా కనిపించే అడవుల రకం ఏది? ఏ. సతతహరిత అడవులు, బి. పర్వత అడవులు, సి. ఎడారి వృక్ష సంపద, డి. ఉష్ణమండల ఆకురాల్చే అడవులు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఉష్ణమండల ఆకురాల్చే అడవులు. ఉష్ణమండల ఆకురాల్చే అడవులు భారతదేశంలో ఎక్కువగా కనిపిస్తాయి. ఈ అడవులను ఋతుపవనాల అడవులు అని కూడా పిలుస్తారు. ఈ అడవులు 2 రకాలు. అందులో మొదటిది తేమతో కూడిన ఆకురాల్చే అడవులు, రెండవది పొడి ఆకురాల్చే అడవులు. ఈ అడవులలో ఎక్కువగా టేకు, వెదురు, గంధపు చెట్లు ఉంటాయి. ఈ కింది నదులలో ఏ నది డెల్టాను ఏర్పరచదు? ఏ. గోదావరి, బి. మహానది, సి. నర్మదా నది, డి. కృష్ణా నది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి నర్మదా నది.
భారతదేశంలో డెల్టాను ఏర్పరచని అతిపెద్ద నది నర్మదా నది. నర్మదా నది పశ్చిమాన ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తుంది. ద్వీపకల్ప భారతదేశంలో డెల్టాను ఏర్పరచని నదులు నర్మదా మరియు తాపీ నది మాత్రమే.